మాజీ సీఎం నాదెండ్ల కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్ను మూశారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల భాస్కర్ రావు హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల భాస్కర్ రావు హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాదెండ్ల భాస్కర్ మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కొద్ది నిమిషాల క్రితమే కన్నుమూశారు. తను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి నాదెండ్ల భాస్కర్ రావు అనారోగ్యంతో మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 10 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా తను పదవి బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి కనపడింది. అయితే వయసు రీత్యా 90 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్ రావు అనారోగ్యం కారణంతో గత 20 రోజుల కాంటినెంటల్ హాస్పిటల్లో తను చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో పూర్తిగా వైద్యానికి కూడా బాడీ సహకరించకపోవడం, మరోవైపు తనకు మల్టిపుల్ గా కొంత ఆర్గాన్స్ దెబ్బతిన్నాయనేటువంటి అంశం కూడా గత వారం రోజుల క్రితమే చర్చ జరిగింది. మరోవైపు డయాలసిస్ ఉన్నటువంటి నేపథ్యంలో తనకు అనారోగ్య పరిస్థితులతోటే కన్ను మూసినట్లు మనకు సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లోనే హాస్పిటల్ కు సంబంధించినటువంటి వైద్యులు కావచ్చు, మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా అధికారికంగా ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు 92 సంవత్సరాలు పైబడినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గత కొంతకాలంగా వృద్ధాప్యంతో వచ్చినటువంటి అనారోగ్య కారణంతో తను బాధపడుతూ ఉన్నాడు. అందులో భాగంగానే దాదాపు సంవత్సరం పైగానే హాస్పిటల్ కు వెళ్లడం, తర్వాత అక్కడ చికిత్స చేయించుకోవడం, 10 రోజులు వారం రోజుల పాటు అక్కడ చికిత్స అనంతరం తిరిగి డిశ్చార్జ్ అవ్వడం, అదే విధంగా తనకు అనారోగ్య పరిస్థితి బాగులేకుండా అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా తన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడం జరిగింది. దీంతో కొద్ది నిమిషాల క్రితమే తను కన్ను మూసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లోనే అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.